Hi childrens, welcome to our channel Model Ideas YouTube channel. Friends, ఈరోజు గురుకుల క్వశ్చన్ పేపర్ విత్ కీతో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. గురుకుల 5th క్లాస్ ఎంట్రన్స్ టెస్ట్ నిన్న అంటే ఫిబ్రవరి 23న ఎగ్జామ్ జరిగింది. సో ఇప్పుడు ఈరోజు నేను డీసెట్ కీతో సహా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు డీసెట్ గినక వచ్చి ఉంటే కరెక్ట్గా ఆన్సర్స్ అనేటివి ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, టీజీ సెట్ 2025 ఎగ్జామ్లో నిన్న జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ కీ ఇప్పుడు క్లియర్గా చెప్పబోతున్నాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పార్ట్ ఏలో తెలుగు ఇచ్చాడు. ఇది డి సెట్. శిల్పం అనే పదానికి బహువచన పదం ఏది అని చెప్పేసి అడిగాడు ఇక్కడ. సో ఇక్కడ బహువచన పదం ఏది అని అంటే ఇక్కడ చూడండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే శిల్పంకు బహువచనం శిల్పాలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి గోపి హైదరాబాద్కు వెళ్ళాడు. పై వాక్యంలో గీత గీసిన పదం ఏ భాషా భాగానికి చెందింది అని చెప్పేసి అడిగాడు. గోపి అనేది నామవాచకం అవుతుందండి. ఇక్కడ చూడండి, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. కింది పదాలలో సరైన పదాన్ని గుర్తించండి అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ భారతదేశం, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్రింది వాణిలో ద్విత్వాక్షర పదాన్ని గుర్తించండి అన్నాడు. ద్విత్వాక్షర పదము అని అంటేనేమో 2 ఒత్తులు ఉన్నది, ఇక్కడ శాస్త్రము అవుతుంది. ఇక్కడ తావొత్తు ఉంది, రావొత్తు ఉంది, కాబట్టి ఇది ద్విత్వాక్షర పదం అవుతుంది. నెక్స్ట్ రామప్ప గుడిలో శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి. గీత గీసిన పదానికి ఏకవచనం గుర్తించండి అని అన్నాడు. ఇక్కడ శిల్పాలు అనేది బహువచనంలో ఇచ్చాడు, దీనికి ఏకవచనం అనేది శిల్పం అవుతుంది. ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్, నేను జాతరలో ఎర్రని గాజులు కొన్నాను. పై వాక్యంలో విశేషణము ఏది అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ విశేషణము అనేది కలర్స్ను గురించి, క్వాంటిటీ గురించి తెలిపేది, కాబట్టి ఇక్కడ ఎర్రని అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తథ్యము అనే పదానికి అర్థము ఏంది అని చెప్పేసి అడిగాడు. తథ్యము అవునుగాక అని అంటారు, కాబట్టి నిజము అవుగాక అనేది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి నిజం. నెక్స్ట్ ద్విత్వాక్షర పదాలను గుర్తించండి అని అన్నాడు. ద్విత్వాక్షర పదాలు అంటే అదే అక్షరానికి అదే ఒత్తు ఉండాలి. ఇక్కడ నా అనే అక్షరానికి నా ఒత్తుంది, కా అనే అక్షరానికి కా ఒత్తుంది, కాబట్టి కిన్నెర మక్కువ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్రింది పదాలలో సరైన పదాన్ని గుర్తించండి అడిగాడు. ధర్మ ప్రభువు, ఇక్కడ తెలుగు కరెక్ట్గా ఒత్తులు ఎక్కడెక్కడైతే కరెక్ట్గా పెట్టాలో అక్కడ పెడితేనే కరెక్ట్ పదం అవుతుంది, కాబట్టి ఇక్కడ ధర్మప్రభువు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సంపదలు కలిగినప్పుడు వచ్చేవారు ఎవరు అని అడిగారు. ఇక్కడ శత్రువులు, మిత్రువులు, తనయులు. మిత్రులు అనేవాళ్ళు ఎప్పుడు మన దగ్గరనే ఉంటారు. సంపదలు ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు మాత్రమే బంధువులు అవుతారు, కాబట్టి సంపదలు కలిగినప్పుడు వచ్చేవారు బంధువులు. తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏది అడిగాడు. ఇది సింపుల్ క్వశ్చన్, హైదరాబాద్. నెక్స్ట్ అచ్చుతో మొదలయ్యే పదాన్ని గుర్తించండి అన్నాడు. ఖా, జా, ఫా అనేది అచ్చులు హల్లులు, కాబట్టి ఇక్కడ ఊయల ఊ అనేది, కాబట్టి ఊయల అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గుణాలను తెలిపే పదాలను ఏమంటారు అన్న. గుణాలు క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ వీటన్నిటిని అడ్జెక్టివ్ విశేషణం అంటారు, కాబట్టి ఆన్సర్ విశేషణం అవుతుంది. నెక్స్ట్ బంగారం అనే అర్థం వచ్చే పదాన్ని గుర్తించండి అంటారు. రజతం అంటే ఇక్కడ వెండి. నెక్స్ట్ హిమము, నెక్స్ట్ కంచు, అల్యూమినియం. ఇక్కడ హిమము అనేది కరెక్ట్ ఆన్సర్, బి, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బద్దెన రాసిన శతకం పేరు ఏంది అని అడిగాడు. ఇక్కడ సుమతి శతకం అనేది బద్దెన రాసింది. నెక్స్ట్ ఆ నుంచి అహా వరకు గల అక్షరాలను ఏమంటారు అని అన్నాడు. ఇక్కడ అచ్చులు అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఆదివాసుల్లో ధైర్యాన్ని నింపింది ఎవరు అంటే కొమరం భీముడు. ఝాన్సీ రాణి కాదు, రుద్రమదేవి కాదు, భగత్ సింగ్ కాదు. నెక్స్ట్ పరమానందేయ శిష్యులు ఎలాంటి వారంటే కోపం వచ్చేవాళ్ళు కాదు, ధైర్యం కాదు, అమాయకులు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అని అడిగాడు. డాష్లో మంచి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ క్రింది వానిలో పర్యావరణాన్ని పాడు చేస్తున్నది ఏది అని అడిగాడు. ప్లాస్టిక్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ క్వశ్చన్ నెంబర్ 21 నుంచి 45 వరకు అడిగాడు. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ వర్డ్ అని చెప్పేసి అడిగాడు. ద స్క్వారల్స్ డాష్ ఈజ్ బుషీ అని అడిగాడు. ఇక్కడ డాష్లో వచ్చి TAIL టేల్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కంప్లీట్ ద ఫాలోవింగ్ సెంటెన్స్. ఏ డాష్ ఆఫ్ ఫ్లవర్స్ అని అడిగాడు. ఇక్కడ ఏ డాష్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే బండిల్, BUNDLE, బండిల్ ఆఫ్ ఫ్లవర్స్. ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 23లో రైట్ ద ప్లూరల్ ఫామ్ ఆఫ్ ద వర్డ్ పొటాటో. పొటాటోకి ప్లూరల్
పొటాటోస్, టాస్, ఓఎస్, ఓఎస్ఎస్, ఓఎస్ఈ కూడా రాదు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఓఈఎస్ అంటే POTATOES. ఈఎస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజింగ్ ద కరెక్ట్ వర్బ్ అని చెప్పేసి ఇచ్చాడు. త్రిష డాష్ లెటర్స్ టు హర్ కజిన్ రెగ్యులర్లీ అని ఇచ్చాడు. ఇక్కడ మనకు కీవర్డ్ ఇచ్చాడు. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వస్తుంది రెగ్యులర్లీ అనే పదము. కాబట్టి రైట్ అనేదానికి ఈఎస్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి రైట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫాలోయింగ్ ద ప్యాసేజ్, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ ఇచ్చాడు. ఇక్కడ 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ డిడ్ చిన్నా గో అని ఇచ్చాడు. చిన్న ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి ఇచ్చాడు. చిన్న వచ్చేసి చాచా షాప్కు వెళ్ళాడు. చాచా షాప్. నెక్స్ట్ వాట్ డిడ్ చిన్న వాంట్ టు బై, చిన్న ఏం కొనడానికి వెళ్ళాడు. ఇక్కడ బెల్స్ కొనడానికి వెళ్ళాడు. నెక్స్ట్ హూ గేవ్ ద మనీ టు చిన్నకు మనీ ఎవరు ఇచ్చారు అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ మనీ ఎవరు ఇచ్చారంటే గ్రాండ్ ఫాదర్ ఇచ్చారు. నెక్స్ట్ వై వాజ్ చిన్న షాక్డ్, చిన్న ఎందుకు షాక్ అయ్యాడనండి. హీజ్ మనీ వాజ్ మిస్సింగ్, ఆయన డబ్బులు అనేటువంటి మిస్ అయినాయి కాబట్టి ఆయన చాలా షాక్ అయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐడెంటిఫై ద అడ్జెక్టివ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ద ప్యాన్ కేక్ సాట్ అండ్ ద పిగ్స్ లాంగ్ నోస్ అని ఉంది. ఇక్కడ దీనికి వచ్చేసి లాంగ్ అనేది ఆడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ నోస్, లాంగ్ నోస్ కాబట్టి లాంగ్ అనేది అడ్జెక్టివ్. సో ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అని అడిగాడు. ఇక్కడ న్యూట్రిటివ్స్ అని అడిగాడు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. NUTRITIOUS కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రీడ్ ద వర్డ్స్ ఇంటూ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఇన్ స్కూల్ డిసిప్లిన్ మెయింటైన్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్ 4 డీలో చూసుకుంటే మెయింటైన్ డిసిప్లిన్ ఇన్ స్కూల్, ఆప్షన్ డి అనేది కరెక్ట్. మెయింటైన్ డిసిప్లిన్ ఇన్ స్కూల్. నెక్స్ట్ 32 క్వశ్చన్ వచ్చేసి విచ్ సెంటెన్సెస్ రిటర్న్ ఇన్ ద ఫ్యూచర్ టెన్స్ అని చెప్పేశాడు. ఫ్యూచర్ టెన్స్లో మనకు వచ్చేది విల్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసుకోవాలి. వాజ్ అనేది పాస్ట్లో, ఈజ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. ఇక్కడ ఇవి 3 ఆప్షన్స్ కావు. ఇక్కడ వచ్చేసి విల్ అనేది ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ఇట్ విల్ రెయిన్ టుమారో అని చెప్పేసి ఇచ్చాడు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పిక్ అవుట్ ద ఆడ్ వర్డ్ ఏది అని చెప్పేసి అడిగాడు. ఓయాసిస్, డిజర్ట్, మిరేజ్ అంటే ఎడారిలో ఉండేటటువంటి కుంటలలో ఉండేటటువంటి నీరు మిరేజ్ అవుతుంది. ఈ 3 కూడా కరెక్ట్ ఆన్సర్. ఈ 3 సేమ్ సంబంధించినవి. ట్రైన్ అనేది డిఫరెంట్ కాబట్టి ఇది ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ అని చెప్పేసి ఇచ్చాడు. రాజు రాన్ ఫాస్ట్ బట్ లాస్ట్ ద రేస్ అని చెప్పేసి ఇచ్చాడు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఐడెంటిఫై ద రైట్ వర్డ్ ఫర్ ద ఫాలోయింగ్ డిస్క్రిప్షన్ అని చెప్పేసాడు. అండ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఫైండింగ్ డైరెక్షన్స్. ఇన్స్ట్రుమెంట్స్లో మనకు డైరెక్షన్స్ను ఫైండ్ చేసేది ఏది అంటే కంపాస్ అనేది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజింగ్ అప్రోప్రియేట్ ఆబ్జెక్టివ్. ద ట్రీ ఈజ్ టూ డాష్ టు క్లైంబ్ అని చెప్పేసి ఇచ్చాడు. ద ట్రీ ఈజ్ టూ టాల్ టు క్లైంబ్, TILL టాల్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్ అనేది. ద కార్పెట్ ఈజ్ డాష్ ద ఫ్లోర్ అని చెప్పేసి ఇచ్చాడు. కార్పెట్ పెద్ద పరిచి ఉంటుంది కాబట్టి ఓవర్ ద ఫ్లోర్ అని ఉంటుంది. నెక్స్ట్ రీప్లేస్ ద అండర్లైన్డ్ వర్డ్ విత్ సూటబుల్ ప్రొనౌన్. అర్జున వాస్ వన్ ఆఫ్ ద పాండవాస్ అని చెప్పారు. అర్జున అంటే ఇక్కడ నేమ్ ఉంది, దీనికి ప్రొనౌన్ వచ్చేసి హీ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సప్లై ద మిస్సింగ్ లెటర్. ఇక్కడ సేలర్ కాబట్టి OR వస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ అప్రోప్రియేట్ ప్రిపోజిషన్ అడిగాడు. ఇక్కడ షీ హ్యాస్ బండిల్ ఆఫ్ స్టిక్స్ ఆన్ హర్ హెడ్. డాష్లో ఆన్ అనేది వస్తుంది, ఎందుకంటే టచ్ అయింది కాబట్టి ఆన్ అనేది వస్తుంది. చూస్ ద కరెక్ట్ వర్డ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్. హరీ ప్యాక్డ్ ఏ డాష్ ఆఫ్ గ్రేప్స్ ఫర్ లంచ్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే గ్రేప్స్ని మనం బంచ్ ఆఫ్ గ్రేప్స్ అంటాం కాబట్టి బంచ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 42 యూజ్ అప్రోప్రియేట్ ప్రొనౌన్ టు కంప్లీట్ ద గివెన్ సెంటెన్స్. పుష్ప ఈజ్ ఏ గుడ్ గర్ల్ డాష్ లైక్స్ టు హెల్ప్ అదర్. షీ లైక్స్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ప్రొనౌన్ అడిగాడు కాబట్టి షీ. నెక్స్ట్ చూస్ ద వర్డ్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ ద అండర్లైన్ వర్డ్. హౌ అగ్లీ ఇట్ ఈజ్. అగ్లీకి ఆపోజిట్ వర్డ్ అడిగాడు. బ్యూటిఫుల్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కంప్లీట్ ద సెంటెన్స్ యూజింగ్ అప్రోప్రియేట్ అడ్జెక్టివ్. షీ లైక్స్ బెలూన్ అని చెప్పేసి ఇచ్చాడు. షీ లైక్స్ కలర్ఫుల్ బెలూన్స్ అనేటువంటిది అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. స్పెల్లింగ్ కరెక్ట్గా ఏది ఉంది అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ
CHILDREN చిల్డ్రన్ అనేది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ పార్ట్ సి వచ్చేసి 59 × 13 59 13 మల్టిప్లికేషన్ చేస్తే మనకు 767 వస్తుంది. నెక్స్ట్ ఒక గుత్తిలో 6 అరటి పండ్ల చొప్పున 162 అరటి పండ్లు ఎన్ని గుత్తులలో ఉంటాయి అంటే డివిజన్ చేయాలి 6 తోటి. 6 2s 12 అండ్ రిమైనింగ్ 4 మిగులుతాయి 42 6 7s 42. సో ఆన్సర్ ఈస్ 27. ఇక్కడ చూడండి క్లియర్గా ఉంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 20,020 అని అన్నాడు కాబట్టి 22 తర్వాత డబల్ జీరోస్ అండ్ 20. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఒక్కొక్క బెంచ్లో 3 విద్యార్థులు కూర్చోనగలిగితే 40 మంది ఎన్ని బెంచ్లలో కూర్చుంటారో అని అడు చెప్పేశాడు కదా. అంటే దీంట్లో ఆప్షన్లు అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ ఇచ్చాడు. ఆప్షన్ ఏ ఆప్షన్ బి రెండు యాక్చువల్గా అయితే ఆప్షన్ బి 14 అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే 13 ఒక్కో బెంచ్లో 3 అన్నాడు కాబట్టి దీన్ని డివిజన్ చేస్తే 13 వస్తుంది ప్లస్ ఒక క్యాండిడేట్ రిమైనింగ్ ఒక్కళ్ళు మిగులుతున్నారు కాబట్టి 14 అయితే ఈక్వల్గా అవుతారు. ఓకేనా. ఇక్కడ ఆన్సర్ 13 ఆర్ 14 ఈ రెండిట్లలో మనకు ఒక 1 మార్క్ కలిపే ఛాన్సెస్ ఉంది పిల్లలకు, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజింగ్ ఇచ్చాడు. ఓకే. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వీక్స్ ఇన్ ఏ ఇయర్ ఈజ్ సంవత్సరంలో ఎన్ని వారాలు ఉంటాయని అన్నాడు. ఇక్కడ 52 వారాలు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 145 45 3 15 అని చెప్పేసి 45 ఇచ్చాడు. ఇక్కడ మనకేమొస్తుంది 9 5 45. ఈ ఆప్షన్లో క్వశ్చన్ మార్క్ ఉన్న దగ్గర 9 5 45. నెక్స్ట్ క్వశ్చన్ నేను 50కి 60కి మధ్య ఉంటాను, నన్ను 7 చే భాగించగా శేషం 1 వస్తుంది, అయినా నేను ఎవరిని అని చెప్పేసి అడిగాడు ఇక్కడ. సో ఆన్సర్ ఇక్కడ 57 అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక సంచిలో 105 మామిడి పండ్లు గల వీటిని 5 పండ్ల చొప్పున ఒక పెట్టెలో అమర్చినాయి, ఎన్ని పెట్టెలు వాడబడతాయి అంటే 21 ఉంటాయి. ఎందుకంటే మనం 5 తోటి డివిజన్ చేస్తే 5 2s 10 5 1s 5 21. నెక్స్ట్ క్రింది వాణిలో లీప్ సంవత్సరం ఏది? లీప్ సంవత్సరం అంటే 4తో డివిజన్ చేయబడాలి. లాస్ట్ 2 నెంబర్స్ 4తో డివిజిబుల్ కావాలి. సో 2012 అనేది లీప్ సంవత్సరం అవుతుంది. నెక్స్ట్ ఇటుక ఆకారంలో ఉన్న వస్తువుకి ఎన్ని అంచులు ఉంటాయి అని చెప్పేసాడు. 8 అంచులు ఉంటాయి. ఎన్ని ఎడ్జెస్? 1 pen కాస్ట్ 6 rupees. హౌ మచ్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ 25 pens? 25 pensకి ఎంత ఉంటాయి అని అడగడు. 150 rupees. నెక్స్ట్ ఒక పాఠశాలలో 1వ తరగతిలో 10 మంది, 2వ తరగతిలో 12 మంది, 3వ తరగతిలో 15 మంది, 4వ తరగతిలో 18 మంది, 5వ తరగతిలో 20. టోటల్ అడిషన్ చేస్తే 75 అవుతుంది. అయితే 75 మొక్కలు నాటుతారు. అంటే ఇక్కడ క్వశ్చన్ చాలా ఆలోచించే విధంగా ఇచ్చాడు పిల్లలకి. విద్యార్థి వారి తరగతి సంఖ్య సమానమైన మొక్కలు నాటితే మొత్తం ఎన్ని మొక్కలు నాటుతారు, విద్యార్థులు ఎందరు నాటుతారు అని చెప్పేసి అడిగితే అక్కడ 75 members అనేటువంటి కరెక్ట్ ఆన్సర్. 75 members 75 అంటే మొత్తం అడిషన్ చేసిన నెంబర్ అంతే. నెక్స్ట్ 57 54 692 300లో ఒక డిసెండింగ్ ఆర్డర్ రాయమని చెప్పేసి ఇక్కడ. అంటే డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్ కాబట్టి 754 692 300 లాస్ట్ 50 వస్తుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6374లలో మిక్కిలి చిన్న సంఖ్య ఏది అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ 3 4 6 7 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ పక్కన భాగహారంలో భాగఫలం ఏది అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ 0 అనేది రిమైండర్ అవుతుంది, 55 అనేది భాగఫలం అవుతుంది కాబట్టి ఆన్సర్ 55. నెక్స్ట్ 750 ml ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్. 750కి ఎన్ని mls కలిపితే 1 లీటర్ అవుతుంది అని అడగండి. ఇంకా 250 యాడ్ చేస్తే 1 లీటర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 2 times ఆఫ్ విచ్ నెంబర్ విల్ గివెన్ యూ 350? ఏ సంఖ్యకు 2 సార్లు 350 వస్తుంది అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ 175 + 175 వేస్తే 350 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 2 లీటర్ల కూల్ డ్రింక్ 8 మందికి సమానంగా పంచితే ఇద్దరి దగ్గర ఉన్న కూల్ డ్రింక్ మొత్తం ఎంత అని చెప్పేసి అడిగాడు. అంటే 1 లీటర్కు 4 parts కాబట్టి 1 లీటర్లో 4కి, ఇంకో లీటర్లో 4కి, మొత్తం 2 లీటర్లలో 8 మందికి అంటే 250 మంచికి పావు లీటర్ చొప్పున పంచితే కరెక్ట్ 8 మందికి వస్తుంది కాబట్టి 250 mls. నెక్స్ట్ క్వశ్చన్ 860 centimeters ఈజ్ ఈక్వల్ టు డాష్ మీటర్స్ అండ్ సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే 860 అంటే 8 meters 60 centimeters. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 3 4 2 9లతో ఏర్పడే మిక్కిలి చిన్న సంఖ్య ఏది అని అడిగాడు. చిన్న సంఖ్య కాబట్టి స్మాల్ నెంబర్స్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి 2 3 4 9 అనేది కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ ఇచ్చిన శ్రేణిలో తర్వాత సంఖ్య ఏది అని అడిగాడు. ఇక్కడ 1 3 5 7 కొందరు 11 అనుకోని 11 కూడా పెడతారు, ఇది ప్రైమ్ నెంబర్ అనుకుంటారు. బట్ ఇక్కడ వాడు ఇచ్చింది ఆడ్ నెంబర్సే. 1 3 5 7 9 వస్తుంది. ఇక్కడ ఆడ్ నెంబర్స్ ప్రకారం ఇచ్చాడు కాబట్టి 9 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 4 స్టూడెంట్స్, ఒక బొమ్మ 4 స్టూడెంట్స్ని చూపిస్తుంది. అయితే ఇక్కడ 4 బొమ్మలు ఇచ్చాడు, అంటే ఫిగర్స్ ఇచ్చాడు కాబట్టి 4 4 16. ఆప్షన్ డి 16 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 1 kg షుగర్ ఈజ్ 40 రూపీస్, దెన్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ 2500 grams. ఇక్కడనేమో కేజీకి 40 రూపాయలు అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ గ్రామ్స్లలో ఇచ్చాడు క్వశ్చన్ అనేది చాలా డిఫరెంట్గా అడిగాడు. అన్ని క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. చాలా ఆలోచించి పెడితేనే పిల్లలకు మంచి కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. అదేవిధంగా అట్లానే ఇచ్చాడు ఈ మోడల్ పేపర్ మొత్తం. ఇక్కడ చూడండి. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 100 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ 9 to 8 అంకెలతో ఏర్పడగా వచ్చిన గరిష్ట మరియు కనిష్ట సంఖ్యల మధ్య భేదం అనేది అడిగాడు. ఇక్కడ గరిష్ట సంఖ్య వచ్చేసి మనకు 982 అవుతుంది, మైనస్ 289 అవుతుంది. దాని నుంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే 693 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ షేడ్ చేయబడిన భాగం ఎంత అన్నాడు. 2 షేడ్స్ చేశాడు కాబట్టి 2/, టోటల్ 6 ఉన్నాయి కాబట్టి 2/6. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఇక్కడ చూడండి, ప్రస్తుత కాలంలో ఎక్కువ కుటుంబాల్లో అమ్మ నాన్న పిల్లలు మాత్రమే కనిపిస్తారు. దీన్ని ఏ కుటుంబం అంటారు? సమిష్టి కుటుంబం, వ్యష్టి కుటుంబం, పెద్ద కుటుంబం, చిన్న కుటుంబం. ఆప్షన్ డి చిన్న కుటుంబం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆటల్లో గెలుపు ఓటంలో సమానంగా తీసుకోవడాన్ని ఏమంటారు? ఇక్కడ క్రీడాస్ఫూర్తి, ఆనందం, విచారం, నిరాశ అని ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్ ఏ క్రీడాస్ఫూర్తి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పాము శబ్దాలను ఎలా గుర్తిస్తుంది? చెవుల ద్వారా, కళ్ళ ద్వారా, ముక్కు ద్వారా, చర్మం ద్వారా. పాము శబ్దాలను ఎలా గుర్తిస్తుంది అని చెప్పేసి అడిగాడు క్వశ్చన్. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. చెవుల ద్వారానా, కళ్ళ ద్వారానా, ముక్కు ద్వారానా, చర్మం ద్వారానా? ఆన్సర్ వచ్చేసి చర్మం ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఒకవేళ మీ తరగతి గదుల్లో సూర్యుడు ఉదించే వైపు నిలబడి కుడివైపుకు ఏ దిక్కు ఉంటుందని చెప్పారు. అంటే సూర్యుడి వైపు మొహం చేసి 2 చేతులు జాపితే ఆ కుడివైపు అనేటువంటిది ఏ దిక్కుకు వస్తుందని చెప్పేసి అడిగాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి దక్షిణం దిక్కు వస్తుంది. నెక్స్ట్ సరస్సుల నగరం అని ఏ నగరాన్ని అంటారంటే ఉదయ్పూర్ని ఏమంటామంటే సిటీ ఆఫ్ లేక్స్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ తెలంగాణ స్టేట్ ఏ గ్రూప్ ఆఫ్ మండల్స్ మేకే. కొన్ని మండలాల సముదాయంని ఏమంటాం మనం? ఇక్కడ జిల్లా అంటాము. జిల్లా పరిషత్ కాదు, జిల్లా. నెక్స్ట్ 100% పారిశుద్ధ్యం సౌకర్యాలు ఉన్న గ్రామాలు మరియు అన్ని ఇళ్లలో మరుగుదొడ్లు ఉన్న గ్రామాల పురస్కారం ఏమంటారంటే నిర్మల్ పురస్కారం అనుకుంటాం. నిర్మల్ పురస్కార్ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ యునెస్కో గుర్తించిన రామప్ప దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో ఏ పూర్వపు జిల్లాలో ఉందంటే వరంగల్, ఇది ఆన్సర్. నెక్స్ట్ గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని పోషించే జంతువులను ఏమంటారంటే అండోత్పాదకాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మన తెలంగాణ రాష్ట్ర జంతువు ఏది అని అడిగాడు. జింక. నెక్స్ట్ సలీం అలీ ఎవరు? సలీం అలీ అనే అతను ఆర్నిథాలజిస్ట్, ఈయన పక్షి శాస్త్రవేత్త అండి. నెక్స్ట్ ప్రపంచంలో అతిపెద్ద పుష్పం ఏది అని అడిగాడు. ఇక్కడ రఫ్లీషియా అనేది అతిపెద్ద ఫ్లవర్ అవుతుంది. నెక్స్ట్ గన్నేరి గులాబీ మొక్కలకు మొదలు భాగం నుండి ఎక్కువ కొమ్మలు రావడం వలన గుబురుగా కనిపిస్తే అందుకు వాటిని డాష్ అంటారు అని అన్నాడు. దీన్ని ఏమంటామంటే పొదలు అంటాము. నెక్స్ట్ భారత క్రీడాకారులు సైనా నెహ్వాల్ అండ్ పివి సింధు ఏ క్రీడకు చెందిన వాళ్ళు అంటే వీళ్ళిద్దరూ బ్యాడ్మింటన్కు సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, జంతువులకు చికిత్స చేసే హాస్పిటల్ను డాష్ అంటారు. ఇక్కడ పశు వైద్యశాల అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, గిజిగాడు పక్షుల్లో మగ పక్షులు మాత్రమే గుళ్ళు కడతాయి, ఆడపక్షి గుడ్లు పెట్టి పొదుగుతుంది. ఇక్కడ గిజిగాడు లెసన్లో మనకి ఇస్తాడు. గిజిగాడు లెసన్లో మగ పక్షులు గూళ్ళు కడతాయి, ఎందుకంటే ఆ గూళ్ళని చూసి ఆకర్షింపబడతాయి ఆడపక్షులు, కాబట్టి ఆకర్షించబడి వస్తాయని చెప్పేసి ఆడపక్షి గుడ్లు పెట్టి పొదుగుతుంది. ఆ గూళ్ళలో ఇది గుడ్లు పెట్టి పొదుగుతుంది. కాబట్టి 2 కరెక్ట్ అయిన ఆన్సర్లే. కాబట్టి 1 and 2 అనేటివి 2 సరి అయిన ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ కొన్ని వందల తేనెటీగలు కలిసి జీవిస్తాయి. ఇలా గుంపులుగా కలిసి జీవించడాన్ని ఏమంటారు అంటే సామూహిక జీవనం అంటారు. ఒక ప్రదేశంలో ఉండే వివిధ రకాలైన జంతువులు, పక్షులు, కీటకాలు మొదలగు వాటన్నిటిని ఏమంటారంటే జీవ వైవిధ్యం అంటాం. నెక్స్ట్ 89th క్వశ్చన్, ఇక్కడ ఫిగర్ ఇచ్చాడు. ఈ బొమ్మను చూసి ఉత్తర దిశ ఎటువైపు వస్తుంది, ఏ నెంబర్కి వస్తుంది అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ ఉత్తర దిశ అనేది ఆప్షన్ బికి వస్తుంది. ఇక్కడ ఈస్ట్,
ఇటువైపు వెస్ట్, పైననేమో నార్త్, కింద సౌత్. సో మనకు నార్త్ డైరెక్షన్ అడిగాడు కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఆహార భద్రత కార్డు, రేషన్ కార్డు ఎవరు మంజూరు చేస్తారంటే కలెక్టర్. మనకు విఆర్ఓ కాదు, విఆర్ఏ కాదు, పంచాయత్ సెక్రటరీ కూడా కాదు, కలెక్టర్ అనేటి వాళ్ళు మనకు రేషన్ కార్డును మంజూరు చేస్తారు. నెక్స్ట్, భిన్నంగా ఉన్న పదం ఏది అని చెప్పేసాడు, బాక్స్ ఏది అని అన్నాడు. డిఫరెంట్గా ఉన్నది ఇందులో అన్ని కార్నర్స్కి ఇచ్చారు, ఇది మాత్రం సెంటర్లో ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇక్కడ ఏబిసిడి, బిసిడి, సిడి దీంట్లో తర్వాత వచ్చే పదం ఏది అని అడిగాడు, ఆప్షన్ డి, డిఈఎఫ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1, 22, 3, 44, 5, 66, 7కు 88 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ ఆప్షన్ డి అనేది. నెక్స్ట్, బిఏజీ ఈజ్ ఈక్వల్ టు 10, పిఏజీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఏ అనేది ఎంత నెంబర్లో ఉంటుంది, బి అనేది ఎంత నెంబర్లో ఉంటుంది, జీ అనేది ఎంత నెంబర్లో ఉంటుందో మనం కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి వాటిని అడిషన్ చేయాలి. ఏ అంటేనేమో బిఏజీలో ఏ అనేది 1 నెంబర్ కాబట్టి దాని సీరియల్ నెంబర్ 1 కాబట్టి 1 ప్లస్, బి అనేది 2 కాబట్టి 2 ప్లస్, జీ అనేది 7 నెంబర్కి ఇస్తాం కాబట్టి 7, 1 + 2 + 7 = 10 అయితే పేజ్ అనే అక్షరం ఎంత అవుతుందని అడి. పేజ్లో ఏ అనేది మళ్ళీ 1 ప్లస్, జీ అనేది ఏమో 7 ప్లస్, నెక్స్ట్ ఈ అనే నెంబర్కి ఏమో 5 నెంబర్ ఇస్తాం కాబట్టి 5 ప్లస్, పి అనేది 16 నెంబర్. సో టోటల్ అడిషన్ చేస్తే ఇవన్నిటిని అడిషన్ చేస్తే ఆప్షన్ 29 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, అబ్జర్వ్ ద ప్యాటర్న్ అండ్ ఫిల్ ఇన్ ద మిస్సింగ్ నెంబర్ అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ ఇది కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చాడు ఈ క్వశ్చన్. పిల్లలు అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడనేమో ఇక్కడ చూడండి 2, 4 పైన 6 ఇచ్చి కింద 8 ఇచ్చాడు. అంటే ఇక్కడ 2 + 4 చేసేమో పైన 6 రాసిండు. నెక్స్ట్ 2 × 6 వేసేమో 2 × 4 వేసి 8 కింద ఇచ్చాడు. 2 × 4 = 8, 2 + 4 6. ఇక్కడ చూడండి 7 + 3 10 అయింది, 7 + 3 10 అయింది. నెక్స్ట్ 7 × 3 7 × 3 = 21. ఓకేనా. ఇక్కడ చూడండి 9 + 4 వేస్తేనేమో 9 అయింది, 5 + 4 వేస్తేనేమో 9 అయింది, 5 × 4 = 20. సో ఇక్కడ ఆప్షన్లో వచ్చేసి ఆన్సర్ 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 96, ప్రశ్నార్థకంగా ఉన్న చోట వచ్చేది ఏది అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ చూడండి ఇది కూడా చాలా డిఫరెంట్గా అడిగాడు. ఇక్కడ 2 × 3 = 6 ఇక్కడ మల్టిప్లికేషన్ చేశాడు. 2 × 3 = 6, 6 × 7 = 42. ఓకేనా, 6 × 7 = 42. ఇక్కడ ఇవి రెండింటికి మళ్ళీ మల్టిప్లికేషన్ చేసి 6 × 7 = 42. ఇక్కడ చూడండి 1 × 2 = 2. ఓకే, నెక్స్ట్ 2 × 9 = 18. నెక్స్ట్ ఇక్కడ 1 × 3 = 3, 3 × 5 = 15. ఆన్సర్ ఇక్కడ వచ్చేసి 15 అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రశ్నార్థకంగా ఉన్న చోటు వచ్చేది ఏది అని చెప్పేసి అడిచారు. ఇక్కడ ఫస్ట్ లైన్లోనేమో ఇది మొత్తం షేడింగ్ వచ్చింది, సెకండ్ బాక్స్లో కూడా షేడింగ్ వచ్చింది, థర్డ్ బాక్స్లో కూడా కంపల్సరీ షేడింగ్ ఉండాలి కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద డే బిఫోర్ ఎస్టర్డే వాజ్ ఫ్రైడే, వాట్ డే విల్ ఫాల్ ఆన్ ద డే ఆఫ్టర్ టుమారో అని చెప్పేసి ఇచ్చాడు. మొన్న శుక్రవారం అయితే ఎల్లుండి ఏ వారం అవుతుంది అని చెప్పేసి అడిగాడు. అంటే దగ్గర కాకుండా చాలా దూరంగా అడిగాడు క్వశ్చన్ కాబట్టి మంగళవారం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా డిఫరెంట్గా ఆలోచించి పెట్టే విధంగా క్వశ్చన్స్ ఇచ్చాడు. అంత ఈజీగా ఏమి ఇవ్వలేరు, పిల్లలంతా తొందరగా ఆలోచించే కాబట్టి తొందరగా పెట్టేస్తారు. ఇక్కడ ఈ పటాన్ని పూర్తి చేయండి అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఇక్కడ 11 × 3 = 33, నెక్స్ట్ 7 × 3 = 21, నెక్స్ట్ ఇక్కడ చూడండి 9 × 3 = 27. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 9, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ కూడా చాలా ట్రిపికల్గా ఇచ్చాడు. క్వశ్చన్ వచ్చేసి 100 క్వశ్చన్. ఒక యాపిల్ = ఇక్కడ 10, నెక్స్ట్ 4 యాపిల్స్ ఇచ్చాడు కాబట్టి 10 + 10 + 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 40 యాపిల్స్ అయినాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక యాపిల్కి మనం ఎంత తీసుకున్నాం, 10 తీసుకున్నాం. ప్లస్ నెక్స్ట్ 2 బాల్స్ ఇచ్చాడు. ఇక్కడ 2 బాల్స్ అంటే ఇది 20 ప్లస్ ఇది 20 చేయాలి. ఇది 20 20 40 ప్లస్ 10 50 ఫ్రూట్స్, ఇక్కడ 40 యాపిల్స్ ఇచ్చాడు. సో ఈ సర్కిల్ అనేటువంటిది, ఈ బాల్ అనేటువంటిది ఇట్ ఈజ్ స్టాండ్స్ ఫర్ డాష్ ఫ్రూట్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఎంతకు వచ్చింది, 20కి వచ్చింది కాబట్టి ఆప్షన్ 20 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు 5th క్లాస్ గురుకుల ఎస్టర్డే జరిగిన క్వశ్చన్ పేపర్ సెట్ డి విత్ కీతో సహా ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇందులో ఈ క్వశ్చన్ పేపరు
దీంట్లో 50+ అంటే 50 అబోవ్ మార్క్స్ వస్తే ఈజీగా క్వాలిఫై అయిపోతారు. క్వాలిఫై అయిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఆల్ సీట్ వస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 1,00,000 వరకు అప్లికేషన్లు వచ్చాయి. ఈసారి చాలా తక్కువగా అప్లికేషన్లు వచ్చినాయి. ఎంత 70,000 వరకే వచ్చాయి. కాబట్టి ఈజీగా అందరికీ సీట్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఈరోజుటి కీ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.